ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పదవికి చాలా పోటీ ఉంటుంది. చాలా కీలకమైన నాయకులు, ఎంతో ఒత్తిళ్ళు అలాగే సిఫార్సుల మీద వచ్చే నాయకులు టీటీడీ చైర్మన్ పదవిని కోరుకుంటారు. అన్ని వైపుల నుంచి పూర్తి స్థాయిలో ప్రభావితం చేయగల నాయకులు ఆ చైర్మన్ పదవిని అందుకుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది అన్నదైతే ఇప్పుడు చాలా ఉత్కంఠను కలిగించే అంశం. నిన్న మొన్నటి వరకు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారి పేరు బలంగా వినిపించింది. అయితే ఎప్పుడు బీసీ సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా యనమల రామకృష్ణుడు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే నెల్లూరుకు చెందిన బేదా రవిచంద్ర యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే రాయలసీమ పరంగా వెతికితే చాలామంది ఉన్నారు. అలాగే కూటమిలోని జనసేన బీజేపీ నుంచి కూడా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ టీటీడీ చైర్మన్ పదవి అనేది ఇప్పుడు ఎవరికి ఇస్తారు అన్నది చాలా ఉత్కంఠని ఆసక్తిని కలిగిస్తోంది.